హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఉసిరికాయ క్యాండీ ఎలా చేయాలో చూద్దాము. ఉసిరికాయలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించకూడదు. మనం పట్టుకుంటే కొంచెం ప్రెస్ చేస్తే అవి సపరేట్ అయ్యేలా ఉండాలి. రాక్ సాల్ట్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ అన్నీ వంపేసి తీసుకోండి. చూడండి ఎలా వస్తున్నాయో సపరేట్గా సీడ్కి పీస్. ఇవన్నీ తీసేసరికి నాకు 1-2 అవర్స్ పట్టింది. ఆల్మోస్ట్ ఇవి 6 kgs వరకు ఉంటాయి. 1 kg ఆమ్లా క్యాండీ చేస్తున్నాను. మిగతావి ఎండబెడుతున్నాను. అవి కూడా ఒక వీడియో చేసి పెడతాను మీకు. చూడండి సీడ్స్ పల్ప్ అంతా సపరేట్ చేశాను. ఇప్పుడు ఒక 1 kg వరకు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అల్లం ముక్కలు కొన్ని, మనం తీసి పెట్టుకున్న ఆమ్లా పీసెస్ కొన్ని వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. వాటర్ ఏం వేయకుండా చేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మనం ఉసిరికాయ ముక్కల్ని పేస్ట్లా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అదంతా మొత్తాన్ని ప్యాన్లోకి వేయండి. మనం ఎంతైతే ఉసిరికాయ ముక్కలు తీసుకున్నామో, కేజీ తీసుకుంటే కేజీ బెల్లం పడుతుంది, 1/2 kg తీసుకుంటే 1/2 kg పడుతుంది. నేను 1/2 kg కన్నా ఎక్కువే తీసుకున్నాను. మరి పెద్ద పెద్దగా ఏమాకండి బెల్లం ముక్కలు, చిన్న చిన్నగా బాగా మెత్తగా నలగొట్టి వేసుకోండి. నేను మళ్ళీ తీసి నలగొట్టి వేశాను. కొంచెం టైం ఎక్కువే పడుతుంది, 45 minutes to 1 hour పడుతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 1 year అయినా స్టోర్ చేసుకోవచ్చు వీటిని. మీరు కూడా ట్రై చేయండి. బెల్లం బాగా కరిగే వరకు అడుగు అంటనీయకుండా తిప్పండి. అడుగంటుతుంటే నెయ్యి వేసుకోండి. మరీ ఎక్కువ నెయ్యి వేయకండి, ఉడికాక అంతా బయటకు వస్తుంది. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. తిప్పుకుంటూ ఉండండి, అడుగంటుతుంది లేదంటే. నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. కావాలంటే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కూడా అంతే క్వాంటిటీ. మనం ఉసిరికాయ ముక్కలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. షుగర్ కన్నా బెల్లంతో చేయడమే చాలా బెస్ట్. బాగా ఉడకాలి. ఒక బౌల్లో 1/2 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయండి. 1/2 tablespoon మిరియాల పొడి, 1/2 tablespoon యాలక్కాయ పొడి వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది. ఒక 5 minutes కుక్ చేస్తే అయిపోతుంది. మీకు అడుగంటుతున్నట్లు అనిపిస్తే నెయ్యి వేసుకోండి. బాగా తిప్పుతూ ఉండండి. మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా వేసి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయండి. చూడండి అసలు అడుగే అంటట్లేదు. ప్యాన్కి దానికి ఎంత సపరేట్ అయిపోతుందో చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 minutes ఓపికగా చేయాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సింపుల్గానే చేసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకోండి. ఉడికించింది మొత్తం బటర్ పేపర్ మీద వేసుకోవాలి. దాన్ని కొంచెం ప్రెస్ చేయండి. పైన ఇంకో బటర్ పేపర్ వేసుకొని ఇలా చపాతీ చేసే కర్రతో ప్రెస్ చేయండి. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవడమే. కొంచెం ఆరిపోయాక కట్ చేయండి. మళ్ళీ మనం ప్లేట్లోకి వేసుకోగానే కట్ చేస్తే అంతగా రాదు. ఆరిపోయాక కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఆమ్లా క్యాండీస్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి షుగర్ పౌడర్ కానీ గ్లూకోజ్ కానీ తీసుకోండి. దానిలోకి ఈ క్యాండీస్ వేయండి. అంటే ఇప్పుడు మనకి జిగురుగా అంటుకుంటూ ఉండిద్ది. ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే అంటుకోదు. కొన్నిటికి షుగర్ పౌడర్, కొన్నిటికి యాడ్ చేయలేదు. ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.